విద్యాశాఖలో అమలవుతున్న పథకాలకు కొత్త పేర్లు పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఆ శాఖ మంత్రి నారా లోకేష్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖలో అమలవుతున్న 6 పథకాల పేర్లు మార్చాలని మారుస్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఒక పథకం పేరు మార్చేశారు. ఇప్పుడు మిగతా పథకాల పేర్లు కూడా మార్చాలని అధికారులకు సూచనలు చేశారు. వైసీపీ హయాంలో జగన్ పేరుతో అమలైన పథకాలన్నిటి పేర్లు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశానికి సేవలు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, డొక్కా సీతమ్మ పేర్లు పెట్టనున్నట్లు లోకేష్ తెలిపారు. విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వ పథకాలకు దేశానికి సేవలు అందించిన వారి పేర్లు పెట్టడంపై పవన్ స్పందించారు. సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాల్ని అమలు చేయడం హర్షణీయమని, స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రశంసించారు. వారి ఆశీస్సులు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలను భావితరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో అమలు చేయడం హర్షణీయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లతో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, విద్యాశాఖ మంత్రి లోకేష్ కి అభినందనలు అని పవన్ తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని పథకాలకు ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఆ దుస్సంప్రదాయానికి మంగళం పాడి విద్యార్థుల్లో స్ఫూర్తిని కలిగించే వారి పేర్లతో పథకాలు అమలుపరచడం మంచి పరిణామం. విద్యా కానుక ద్వారా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్స్ లాంటివి ఇస్తున్నారు. ఈ పథకాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో అమలు చేయడం సముచితం. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, భారత తొలి రాష్ట్రపతిగా, 2వ రాష్ట్రపతిగా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం రేపటి పౌరులకు మార్గనిర్దేశనం చేస్తుంది. మధ్యాహ్న భోజన పథకానికి సైతం గత ముఖ్యమంత్రి తన పేరే పెట్టుకున్నారు. ఇందుకు భిన్నంగా అపర అన్నపూర్ణ, డొక్కా సీతమ్మ పేరుని ఈ పథకానికి పెట్టడాన్ని ప్రతి ఒక్కరం స్వాగతించాలి. ఎప్పుడైనా ఆయన కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీర్చిన దానశీలి డొక్కా సీతమ్మ. ఆమె దయాగుణం, సేవాభావం విద్యార్థులకు తెలియజేయడం ద్వారా ఆ సద్గుణాలు అలపడతాయి. మన దేశపు మిజైల్ మ్యాన్ డాక్టర్ అబ్దుల్ కలాం పేరుతో ప్రతిభా పురస్కారాలు విద్యార్థులకు అందించడం ద్వారా యువతలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. పేద కుటుంబంలో పుట్టిన కలాం ఎన్నో ఆటుపోట్ల నడుమ విద్యాభ్యాసం సాగించి శాస్త్రవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్నారు. తదనంతరం రాష్ట్రపతిగా ఆదర్శవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. కలాం జీవన ప్రస్థానం నవతరంలో స్ఫూర్తిని కలిగిస్తుంది. మహనీయుల పేర్లతో పథకాలు అమలు చేయడం ద్వారా వారి సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారు. ఆ మహనీయుల దివ్యాశీస్సులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉంటాయి. డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు నూతనోత్తేజం నింపాయన్నారు నారా లోకేష్. పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడానికి మీ ఆలోచనలు కూడా ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. ఇలా స్ఫూర్తిగా నిలిచేందుకు పవన్ కు అన్నా అంటూ లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. విద్యా పథకాలకు సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, ఏపీజే అబ్దుల్ కలాం వంటి స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టడాన్ని స్వాగతించిన పవన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. శనివారం ఈ పథకాల పేర్లపై ట్వీట్ చేసిన లోకేష్ 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా సరస్వతి నిలయాలుగా తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం. ముందుగా గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి పేరుతో ఏర్పాటు చేసిన పథకాల పేర్లకు స్వస్తి చెబుతున్నాం. విద్యారంగంలో విశేష సేవలందించిన భరతమాత ముద్దుబిడ్డల పేర్లను ఆయా పథకాలకు నామకరణం చేసి సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్ఫూర్తితో నూతన పథకాల పేర్లను ప్రకటిస్తున్నాను. ఈ పథకాలు చాలా ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ జగన్ హయాంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అయినా ప్రభుత్వం మారడంతో వాటిని ఆపేస్తారా, కొనసాగిస్తారా అన్న సందేహం చాలా మందిలో ఉంది. పేర్లు మార్చడంతో ఆ పథకాలు కొనసాగిస్తారనే క్లారిటీ వచ్చింది. ఆపేస్తారన్న పుకార్లకు షటర్ పడింది. జగనన్న అమ్మఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. జగనన్న విద్యా కానుకని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కింద, జగనన్న గోరుముద్దని డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, మనబడి నాడు నేడుని మనబడి మన భవిష్యత్తుగా, స్వేచ్ఛను బాలికా రక్షగా, జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చనున్నారు.